ఇప్పుడు ప్రపంచంలో ఒక కొత్త టెక్నాలజీ కోల్డ్ వార్ నడుస్తుంది. ఒరిజినల్ కోల్డ్ వార్లో న్యూక్లియర్ వెపన్స్, ఐడియాలజీ బ్యాటిల్స్ నడిచేవి. కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ కోల్డ్ వార్లో హూ ఎవర్ కంట్రోల్స్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్, వాళ్ళు ఈ గ్లోబల్ ఎకానమీ యొక్క హార్ట్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ రేస్లో అమెరికా అందరికన్నా ముందుంది. కానీ ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్తో అమెరికాకి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరే ఈస్ట్ డేటా వెస్ట్ కంప్యూటింగ్. ఇది ఒక నార్మల్ ఐటీ ప్రాజెక్ట్ కాదు. అమెరికా శాంక్షన్స్ వల్ల చిప్స్ దొరకకపోయినా తన దగ్గర ఉన్నటువంటి నార్మల్ చిప్స్తో ఒక సూపర్ కంప్యూటింగ్ నెట్వర్క్ని తయారు చేస్తుంది చైనా. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటో, దీన్ని చూసి అమెరికా ఎందుకు అంతలా భయపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పీకే. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఫినాన్స్, టెక్నాలజీ, సైన్స్ అలాగే జియో పొలిటికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పీకేని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద స్టోరీ నౌ. చైనాలో ఒక పెద్ద జియోగ్రఫికల్ ప్రాబ్లం ఉంది. ఈస్టర్న్ చైనాలో పాపులేషన్ ఎక్కువ. పెద్ద పెద్ద నగరాలన్నీ ఈస్టర్న్ చైనాలోనే ఉన్నాయి. షాంఘై, షెంజన్, బీజింగ్ లాంటి నగరాలు, ఐటీ కంపెనీలన్నీ ఇక్కడే లొకేట్ అయి ఉన్నాయి. అలాగే ఇక్కడ డేటా కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఈ ఈస్టర్న్ చైనాలో రెండు బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక రెండోది అంటారా, ఏఐ డేటా సెంటర్స్ కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఇక్కడ సరిపోవట్లేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ అన్నీ ఓవర్ కెపాసిటీతో రన్ అవుతున్నాయి. ఇప్పుడు చైనాలోని వెస్ట్ సైడ్ చూద్దాం. జాన్జియాంగ్, ఇన్నర్ మంగోలియా లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ. అలాగే పాపులేషన్ కూడా చాలా తక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ విండ్ పవర్, సోలార్ అలాగే హైడ్రో పవర్ లాంటి గ్రీన్ ఎనర్జీ చాలా ఎక్కువ దొరుకుతుంది. సో చైనాకు ఉన్నటువంటి ఈ జియోగ్రఫికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. అదే డేటాని ఈస్ట్ నుంచి వెస్ట్కి పంపించడం. అంటే ఈస్ట్లో జనరేట్ అయ్యే డేటాని ఫైబర్ ఆప్టిక్ ద్వారా వెస్ట్కి పంపించి అక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ ఈస్ట్కి పంపిస్తారు. కానీ ఇక్కడ ఒక పెద్ద టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అదే లేటెన్సీ. ఇమాజిన్ చేసుకోండి, స్టాక్ మార్కెట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు లాంటి వాటికి లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి అల్ట్రా లో లేటెన్సీ కావాలి. అంటే లెస్ దాన్ 10 milliseconds ఉండాలి. డేటాని 2000 కిలోమీటర్ల దూరం పంపితే డిలే వస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ అలాగే స్టాక్ మార్కెట్స్ లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే చైనా ఈ ప్రాజెక్ట్లో 8 నేషనల్ హబ్స్ అండ్ 10 డేటా సెంటర్ క్లస్టర్స్గా డివైడ్ చేసింది. ఈ డేటా సెంటర్ క్లస్టర్స్లో ఈస్ట్లో ఉన్న వాటిలో ఓన్లీ ఇమ్మీడియట్ యాక్షన్స్ మాత్రం ప్రాసెస్ చేస్తారు. అంటే రియల్ టైం డేటాని ఎడ్జ్ కంప్యూటింగ్తో ప్రాసెస్ చేస్తారు. ఇక వెస్ట్లో ఉన్నటువంటి డేటా సెంటర్ క్లస్టర్స్ లాంగ్ టర్మ్ మెమరీలా పనిచేస్తాయి. ఏఐ ఫౌండేషన్ మోడల్ ట్రైనింగ్ చేయడం, 3D రెండరింగ్ లాంటి పనులన్నీ ఇక్కడే చేస్తారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాసివ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ చేస్తాయి. చైనా రీసెంట్గా ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఈ డేటా ట్రాన్స్ఫర్ లేటెన్సీని 20 milliseconds తగ్గించగలిగింది. ఇది ఒక మ్యాసివ్ టెక్నికల్ అచీవ్మెంట్. ఇక నార్మల్ ఐటీ క్లౌడ్ సర్వర్స్కి అలాగే ఈ ఏఐ సర్వర్స్కి పెద్ద తేడా ఉంది. నార్మల్ సిపియూకి 5 నుంచి 15 kilowatt పవర్ సరిపోతుంది. కానీ ఈ ఏఐ ట్రైనింగ్ కోసం వాడి పవర్ఫుల్ జీపీయూస్ అంటే ఎన్విడియా H100, AMD MI300X, హువావే అసెండ్ 910 లాంటి చిప్స్ అయితే 40 నుంచి 120 kilowatt పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. దీనివల్ల ఎక్స్ట్రీమ్ హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడే చైనా ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ ప్లే చేసింది. ఇన్నర్ మంగోల్ లాంటి ప్లేసెస్లో సంవత్సరంలో దాదాపు 10 నెలల పాటు టెంపరేచర్స్ -degreesలో ఉంటాయి. అంటే దాదాపు -22 degrees వరకు వెళ్తుంది. సో చిల్లర్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా బయట ఉన్నటువంటి చల్లగాలిని లోపల పంపించి ఈ సర్వర్స్ని కూల్ చేస్తారు. సో ఫ్రీ ఎయిర్ కూలింగ్ అన్నమాట. దీనివల్ల ఎలక్ట్రిసిటీ చాలా సేవ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, డేటాని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి మార్చ్ 2024లో చైనా మొబైల్ వరల్డ్ ఫస్ట్ అల్ట్రా లాంగ్ హాల్ 400 GB ఆప్టికల్ లింక్ని బీజింగ్ నుంచి ఇన్నర్ మంగోలియాకి కనెక్ట్ చేసింది. దీనివల్ల బ్యాండ్విడ్త్ 4 times పెరిగింది. అలాగే ఎనర్జీ కన్జంప్షన్ 65% తగ్గింది. ఇప్పుడే అసలు స్టోరీలోకి వద్దాం. అదే జియో పాలిటిక్స్. ప్రపంచంలోని ది బెస్ట్ చిప్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అమెరికన్ కంపెనీ అయినటువంటి ఎన్విడియా దగ్గర ఉన్నాయి. అందుకే అమెరికా చైనాకి శాంక్షన్స్ విధించింది. అంటే ఈ ఎన్విడియా B200, H100 లాంటి చిప్స్ని చైనాకి దొరకకుండా బ్లాక్ చేసింది. చైనా ఈ చిప్స్ చేద్దామనుకున్నా కానీ వీటికి కావాల్సినటువంటి ఈ ఎక్స్ట్రీమ్ అల్ట్రా వైలెట్ లిథోగ్రఫీ మెషిన్స్ వీళ్ళ దగ్గర లేవు. ఈ లిథోగ్రఫీ మెషిన్స్ సోర్స్ చేసే ఏకైక కంపెనీ
ఏఎస్ఎంఎల్, ఇది డచ్ కంపెనీ. ఈ లిథోగ్రఫీ మెషిన్స్ అండ్ ఏఎస్ఎంఎల్ గురించి ఇంకొక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ లిథోగ్రఫీ టెక్నాలజీ లేకపోవడం వల్ల చైనా దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ చిప్స్ కూడా అమెరికన్ చిప్స్తో పోలిస్తే 5 times వీక్గా ఉన్నాయి. సో మరి ఈ ప్రాబ్లమ్ని చైనా ఎలా సాల్వ్ చేసింది అనుకుంటున్నారు? ఇక్కడే చైనా ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. అదే C2Net స్ట్రాటజీ, చైనా కంప్యూటింగ్ నెట్వర్క్ స్ట్రాటజీ. సో చైనా దగ్గర క్వాలిటీ లేదు, కానీ క్వాంటిటీ ఉంది. ఒక సింగిల్ పవర్ఫుల్ చిప్ లేకపోతే ఒక 10 నార్మల్ చిప్స్ కలిపి ఒక పవర్ఫుల్ సిస్టమ్గా ఎందుకు తయారు చేయకూడదని ప్లాన్ చేశారు. సాఫ్ట్వేర్ అడ్వాన్స్ నెట్వర్కింగ్ వాడి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నటువంటి చిప్స్ అన్నిటిని కలిపి ఒక పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ లాగా కనెక్ట్ చేస్తున్నారు. అలా ఈ నెట్వర్క్ని కంప్లీట్ ఎలక్ట్రికల్ గ్రిడ్లా మార్చేశారు. ఇది కంప్లీట్లీ హోల్ ఆఫ్ ఎ నేషన్ అప్రోచ్. 2030 నాటికి చైనా డేటా సెంటర్స్కి 380 TWh ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది. ఇది సింపుల్గా చెప్పాలంటే యునైటెడ్ కింగ్డమ్ 2030 యాన్యువల్ ఫోర్కాస్ట్తో పోలిస్తే 50 TWh ఎక్కువ. కానీ చైనా 2060 నాటికల్లా కార్బన్ న్యూట్రల్ అవ్వాలని టార్గెట్ పెట్టుకునింది. అందుకే PUV, పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ అని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకునింది. గ్లోబల్ యావరేజ్ PUV 1.5 ఉంటే చైనా గవర్నమెంట్ మాత్రం ఈ కొత్తగా వచ్చే డేటా సెంటర్స్కి 1.25 PUV ఉండాలని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. కానీ చైనా వెస్ట్లో ఉన్నటువంటి ఈ డేటా సెంటర్స్ విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రో పవర్ లాంటి వాడి ఈ ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీతో 1.05 PUVని అచీవ్ చేస్తున్నాయి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఈ డేటాని ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు హ్యాక్ అయితే ఎలా అని. అందుకే చైనా చిప్ లెవెల్లోనే సెక్యూరిటీని తీసుకొచ్చింది. అదే ఈ ట్రస్టెడ్ కంప్యూటింగ్ 3.0. చైనా లా ప్రకారం ఒక్క బైట్ డేటా కూడా దేశం దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ప్రాజెక్ట్లో చైనాకి ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. అదేంటంటే ఈ టాప్ AI ఇంజనీర్స్ అంతా ఈస్ట్లోనే ఉంటారు. వాళ్ళు వెస్ట్కి వెళ్ళి ఈ పల్లెటూరులో రిమోట్ ఏరియాస్లో పనిచేయడానికి ఇష్టపడరు. అందుకే చైనా వెస్ట్లో రూరల్ ప్రజలకి డేటా ట్యాగింగ్ నేర్పిస్తుంది. ఈస్ట్లో ఉండేవాళ్ళు అల్గారిథమ్స్ రాస్తే వెస్ట్లో ఉండేవాళ్ళు ఈ డేటాను ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారు. ఇది ఒక డిజిటల్ డివైడ్ క్రియేట్ చేస్తుంది. చివరిగా చైనా టార్గెట్ జస్ట్ IT ప్రోగ్రెస్ మాత్రమే కాదు, వాళ్ళు టెక్నాలజీ సోవర్నిటీ మీద ఫోకస్ పెట్టారు. చైనా మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నా కానీ టెక్నాలజికల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి కంట్రీస్కి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఒక డిజిటల్ సిల్క్ రూట్ని క్రియేట్ చేశారు. ఈ ఈస్టర్న్ డేటా వెస్టర్న్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ద్వారా చైనా ఒకేసారి 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగింది. ఇందులో మొదటిది ఈ ఎకనామిక్ యాక్టివిటీని వెస్ట్కి షిఫ్ట్ చేయగలిగింది. ఇక రెండవది అమెరికా శాంక్షన్స్ని ఓవర్కమ్ చేయగలిగింది. ఇక మూడవది గ్రీన్ ఎనర్జీ వాడి పొల్యూషన్ తగ్గించగలిగింది. ఇక ఫైనల్గా 4వది టోటల్ డేటా కంట్రోల్ని తన చేతుల్లోనే పెట్టుకునింది. సో ఫైనల్గా ఫ్యూచర్లో ఎవరి దగ్గర అయితే చీప్ ఎలక్ట్రిసిటీ అలాగే ఈ మ్యాసివ్ కంప్యూటింగ్ పవర్ ఉంటుందో వాళ్ళే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తారు. చివరిగా మీ అందరికి ఒక ప్రశ్న, మన ఇండియా రాబోయే 10 ఏళ్లలో ఈ చైనా, అమెరికాకి ఈ AI అండ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్లో పోటీ ఇవ్వగలదా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన అన్ఫోల్డ్ విత్ PK ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.